ఆదికాండం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. షీనారు రాజైన అమ్రాపెలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లయామెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమెబెరుతోను, సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడునున్న రాజులను వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిము మైదాన్యములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారును వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేషను ఎన్మిష్పత్తుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరు అను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపెలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకునిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. ఆ రాజు కొన్ని రాజ్యాలను మరి జయించి వారికి ట్యాక్స్ మీరు మాకు ట్యాక్స్ కట్టాలి అని, దావీదు కొన్ని రాజ్యాలను జయించి మీరు మాకు పన్ను కట్టాలని పెడతారనమాట. అలాగా రాజ్యాన్ని జయించిన తర్వాత మీరు మాకు ఇంత ఇవ్వాలా, ఇంత పన్ను కట్టాలా అని చెప్పి వాళ్ళని ఒక నిబంధన మీద వదిలేస్తారు. ఈ కల్దోమర్ అనే రాజు మరి మహాసైన్యాన్ని వేసుకొని వెళ్ళి వాళ్ళందరినీ మరి పట్టుకొని ఈసారి వాళ్ళని ఆస్తిని అన్నీ తీసుకొని మీరు మా మీద యుద్ధం చేస్తారా, మాకు పన్ను కట్టకుండా అని వారిని చెరలోకి తీసుకెళ్ళిపోతారు. అందులోని మరి సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాల్లో లోతు ఉంటాడు, మనకు తెలిసిందే లోతు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాముని దేవుడు కాపాడాడు. రాజు తన భార్యను తీసుకెళ్ళిపోయినా, ఏమన్నా జరుగుతుందో వచ్చినా, మరి కరువు వచ్చినా దేవుడు అబ్రహామును డిఫెండ్ చేశాడు. తన భార్యను ముట్టనివ్వలేదు, తన్నే ముట్టనివ్వలేదు. లాస్ట్కి ఆ రాజు సరెండర్ అయ్యి బాబు అబ్రహాము తీసుకెళ్ళిపో అని చెప్పి అబ్రహాముకి సమస్తాన్ని అప్పగించి అబ్రహాముని ఆస్తితో కూడా పంపుతాడు. మరి ఇక్కడ లోతుని ఎందుకు కాపాడలేదో మనం చూసాం. అంటే ఇప్పుడు లోతు మంచివాడు అయ్యి ఉండొచ్చు, కానీ నీకు సెంటిమెంట్ ఉండొచ్చు, వాల్యూస్ ఉండొచ్చు, కానీ దేవుడు వద్దన్న తర్వాత, దేవుడు వద్దు అన్న తర్వాత అది వారికి మంచిది, మనకి మంచిది. దేవుడు ఎలాగా మరి మత్తయి సువార్తలో ఎలాగా ప్రతి విశ్వాసిని శిష్యులను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తున్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన ప్రతి బోధలో కూడా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలని చూస్తున్నాడు. సో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలని మనం కోరుకుంటాం. అటువంటిగా సో దేవుడు కూడా ఒకే చోట అలా ఉండాలని కోరుకోడు. గాడ్ వాంట్స్ us to take us from one level to other level. ఓకే, ఒక స్థాయి నుంచి ఇప్పుడు ఇంకో స్థాయికి నువ్వు ఎక్కడైనా ఇరుక్కుపోయావా, కానీ దేవుడు నేను కొత్త స్థాయికి తీసుకెళ్తాడు. ఎప్పుడు కూడా నువ్వు ఒక స్థాయిలో ఉండిపోయి మరి అక్కడే ఇరుక్కుపోయి ఉండడం అనేటువంటిది దేవుని చిత్తమో కాదు. ఒకవేళ నువ్వు అలా ఇరుక్కుపోయే స్థితిలో ఉన్నావా, అప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుడిని అడగాలి, ప్రభువా ఏంటి నేను ఎక్కడున్నాను, నేను ఇక్కడే ఉండాలా, వేరే చోటుకి వెళ్ళాలా అని అడగాలి నువ్వు దేవుడిని. అప్పుడు దేవుడు నిన్ను మంచి చోటుకి నడిపిస్తాడు. నువ్వు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అది, యేసు ప్రభువారి యొక్క పరిచర్య అది. మరి లోతు మరి దేవుడు వద్దన్న తర్వాత అబ్రహాం తీసుకొస్తాడు లోతుని. మొదటి పొరపాటు లోతు, దానివల్ల ఎంత నష్టం జరిగిందో మనం చూసాం. వారి గురి వద్దకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉంటావో యూ విల్ బి బ్లెస్డ్. సో దేవుడు లోతుని వద్దన్నప్పుడు వద్దంతే, అది తమ్ముడికి మంచిది, తనకి మంచిది. ఇక్కడ చూడండి, రాజు తీసుకెళ్ళిపోయాడు. మరి అబ్రహాముని కాపాడుతున్నాడు, లోతుని కాపాడలేదు, ఆస్తి మొత్తం పోయింది. అయితే ఇక్కడ 14వ వచనం చూద్దాం.
అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడునున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొంటకు రాజులోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. అబ్రహాము దగ్గర ఎంతమంది ఉన్నారంట? ఇక్కడ చూస్తే 318 మంది, 318 పీపుల్. అంటే అబ్రహాము రోజుకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఓకే, మరి 318 మంది యుద్ధము చేసేవాళ్ళు, పురుషులు బలమైన వాళ్ళు ఉంటే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు. అంటే యావరేజ్గా అబ్రహాముకి వచ్చే దాంతో ఎంతమందిని పోషిస్తున్నాడు? 318 మంది యుద్ధము చేసే వాళ్ళని తయారు చేశాడంట. లెట్స్ రీడ్ 14. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకొని ఎవ్రీ డే అబ్రహాము రోజుకి 1200 మందిని పోషిస్తున్నాడు. వాళ్ళందరూ సైనికులు. అంటే అబ్రహాము ఆశీర్వదించబడినవాడా కాదా? ఐశ్వర్యవంతుడా కాదా? ఇటువంటి అబ్రహాం ఆశీర్వాదాన్ని సిలువ ద్వారా దేవుడిచ్చిన ద బ్లెస్సింగ్ ఈజ్ నాట్ మెటీరియల్, ద బ్లెస్సింగ్ ఈజ్ ద మైండ్ సెట్. ఆశీర్వాదం అనేది మనసుకు సంబంధించింది. దేనికి సంబంధించిందండి? మనస్సుకు సంబంధించింది. అందుకే దేవుడు అంట మన హృదయాన్ని, మనసుని విశాలపరుస్తాడంట. అంటే ఎక్కడికి వెళ్తున్నా సరే 300 మంది యాత్రికుడిగా ఉంటున్నప్పుడు అతనితో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 100 మంది ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు. అంటే ఎన్ని గొర్రెలు, ఎన్ని గాడిదలు, ఎంతమంది. దేవుడు ఈ ఆశీర్వాదాన్ని సిలువ ద్వారా ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. ఎవరైతే ఇప్పుడు దాకా ఒకళ్ళే తినడానికి కూడా లేక బాధపడుతూ అప్పులతో బాధపడుతున్నారో, ఈరోజు ఈ వాక్యం మీకు ఆశీర్వాదంగా మారి మీ పరిస్థితులను మార్చునుగాక. ఈ భూలోకంలో జీవితాంతము ఈ ఆశీర్వాదం ఉన్నాడు అనుకోండి. మంచి వృద్ధాప్యం అంటే 75 నుంచి 175 ఏళ్ళు వరకు తన జీవితాంతం ప్రతిరోజు ఇలాగుండి మరి ఈ భూమిని విడిచి వెళ్ళినప్పుడు సిలువ నుంచి ఆయన రక్తం నుంచి వచ్చినటువంటిది ఆత్మను గూర్చిన వాగ్దానము. ఎందుకంటే ఒక తరము మరి 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత దేవుడికి తెలుసు వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేయి వాళ్ళకి ఆ కానాను అధిగమిద్దామనే విశ్వాసము రాదు. సో దేవుడు 40 సంవత్సరాలు అక్కడే ఉండి ప్రతిరోజు మన్నా ఇచ్చి వాళ్ళ పిల్లల్ని దేవుడు అద్భుతాల్లో, ఆశ్చర్యకార్యాల్లో పెంచి పుట్టిన ప్రతి ఒక్కడు పైనుంచి మన్నా తిన్నాడు, అద్భుతంలో పెరిగాడు. ప్రతిరోజు పైనుంచి వచ్చేదే ఆహారం. 40 సంవత్సరాలు అద్భుతాల్లో పెరిగారు. దీస్ ఆర్ ఆర్మీ హూ ఆర్ బార్న్ ఇన్ మిరకల్స్, హూ ఎట్ మిరకల్ ఎవ్రీ డే. ప్రతిరోజు అద్భుతం తిన్నారు వీళ్ళు. అగ్నిస్తంభం వచ్చేది, దేవుని అగ్నిస్తంభం. 40 సంవత్సరాలు అగ్నిస్తంభం. పగలేమో మేఘస్తంభం. సూపర్ న్యాచురల్, ఎవ్రీ సెకండ్ మిరకలస్ లైఫ్, సూపర్ న్యాచురల్ మిరకలస్ లైఫ్. ఇలాగ దేవుడు తనంతట తాను నడిపిస్తే పొద్దున్న అద్భుతం మన్నా, సాయంకాలం మరి మన్నా, పూరేళ్ళు వచ్చాయి, అన్ని అద్భుత రీతిగా. ఒకే జత చెప్పులు, అవే చెప్పులు వాళ్ళు పెరిగే కొలది పెరుగుతూ ఉన్నాయి. బట్టలు అదే జత, మాయలే, బట్టలు మాయలే, చెప్పులు అరగలే. 40 సంవత్సరాలు అద్భుతం చూశారంట. అంటే ఏంటి? దేవుడు నీ ప్రతి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక అద్భుత రీతిగా జీవించాలనేటువంటిది దేవుని చిత్తం. అందుకే ఈ లోకంలో ఇన్ని శ్రమలు పెట్టాడు. ప్రతి శ్రమ ఏమంటుందంటే ఒక అద్భుతాన్ని పొందుకో. ప్రతిదీ అద్భుత రీతిగా విశ్వాసులు జీవించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ఎవరైతే ఎప్పుడైనా ఒకసారి అద్భుతాలు చూస్తున్నారో ఈ రోజు నుంచి అనుదినము మహాద్భుతాలు మీ జీవితంలో చూచుదురుగాక. ఎక్స్పెక్టింగ్ మైండ్, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంట. సో దేవుడు మరి ఇక్కడ 318 మందిని, 1200 మందిని పోషిస్తున్నాడు ప్రతిరోజు. ఈరోజు మీ ఆర్థిక సమస్యలు ఆగిపోను గాక. మీరు అనుకోవాలి, ప్రభువా ఈ ఆహారం నేను 100,000 మందికి పెట్టాలి. అబ్రహాం ఆశీర్వాదం రోజుకి. చూడండి, ఒక రాజును చూసి భయపడిపోయాడు. ఫరో రాజును చూసి భయపడిపోయిన అబ్రహాము 4 రాజులు వచ్చి
గొప్ప రాజులు వచ్చి లోతును తీసుకెళ్ళిపోతే 318 మందితోటి యుద్ధం చేసి 4 రాజుల్ని జయించాడు. వారి సైన్యాన్ని 318 మందితో. అంటే ఏమై ఉండాలా? విశ్వాసం. అబ్రహాం ఆశీర్వాదంలో ఒకటి ఉంది. ఇక్కడ ఏం చేశాడు? 4 రాజుల్ని జయించేశాడు. ఒకసారి 17 చదువుదాం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొంటకు ఈ యొక్క వేరే రాజులందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ రాజుల్ని అబ్రహాము 318 మందితో వెళ్ళి ఏం చేశాడంట? లుక్ ఎట్ ద అనాయింటింగ్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అంటే దేవుడు అబ్రహాముకి ఆ రాజ్యాలను ఇచ్చేయగలడేమో ఆ కాలంలో, కానీ ఇవ్వలే. అబ్రహాము సంతానాన్ని ఇసకలాగా చేసి అప్పుడు ఇచ్చాడు. లుక్ ఎట్ ద అనాయింటింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అప్పుడు సొదొమరాజు వచ్చాడు. వెనక్కి చూద్దాం. ఇప్పుడు లెట్స్ కంటిన్యూ. 15 నుంచి చూద్దాం. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొంటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. చూసారా? అప్పుడు సొదొమరాజు వచ్చాడంట. ఇక్కడ అబ్రహాము ఒక్కొక్కసారి అక్కడ భయపడ్డాడంటే అక్కడ యుద్ధం చేసేయడానికి ఇష్టం లేదు అతనికి. చూద్దాం దేవుడు ఆశీర్వాదాన్ని. హీ వాస్ టెస్టింగ్ ఈవెన్ గాడ్. అంటే ఏ సందర్భంలో ఏం చేయాలనేటువంటిది అబ్రహాం రెడీగా ఉన్నాడు. అబ్రహాము ప్రార్థించుంటాడు, యుద్ధానికి వెళ్ళా అంటే దేవుడు వెళ్ళు అని ఉంటాడు. ఆ 318 మందితో కొన్ని వందల వేల లక్షల మంది సైన్యాన్ని అబ్రహాం ఓడించాడు. 318 మందితో. Somebody is entering into a fearless zone from today. Powerful zone today. Take over zone today. The blessing of Abraham is not cheap. ఒక రాజుకి భయపడ్డాడు, 4 రాజుల్ని ఛేదించి ఓడించి అబ్రహాం had that anointing. Now, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. We see the entrance. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఎంట్రన్స్ చూస్తాం. ఎవరు? మెల్కీజెదెక్. ఎవరైనా ఒకళ్ళు విశ్వాసంలో ఎదిగారు అనుకోండి, దేవుడు వాళ్ళ పేరుని అలా పెట్టేస్తాడు. ఉదాహరణకు మోషే అలా పెట్టేశాడు. ద స్పిరిట్ ఆఫ్ మోసెస్ అంటాడు. ఎలీజా, స్పిరిట్ ఆఫ్ ఎలీజా. ఎలీషా ఆత్మ, ఏలియా ఆత్మ అని పెట్టేసి ఆ పేరు పెట్టేస్తాడు. అబ్రహాం ఆశీర్వాదం, ఇజ్రాయేలు అలా పెట్టేశాడు దేవుడు. ఇక్కడ మరి మెల్కీజెదెక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పౌలు కాలంలో ఎవరూ లేరు అలాంటి వాళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాడు, పౌలా పద అని 3వ ఆకాశం తీసుకెళ్ళిపోయాడు. పౌలు అంటాడు, నేనైతే దాని యందు మట్టుకు నేను గర్వపడతాను. ఐఎమ్ బోస్టింగ్ అబౌట్ దాట్ అంటాడు. నాకు ఆ వ్యక్తి తెలుసు. మిరకల్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ సూపర్ న్యాచురల్ పీపుల్. దేవుడు నీ విశ్వాసాన్ని ప్రత్యేకంగా పెంచుతాడు. 100 మందికి 1000 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి అనేకులు ఇటువంటి అనుభవంలోకి వెళ్ళుదురుగాక. నో గాడ్ డీప్లీ, హ్యావ్ ఎ రిలేషన్షిప్. అప్పుడు లోకమంతా నువ్వు తప్పన్నా సరే దేవుడు అంటాడు, అన్నే నువ్వు కరెక్ట్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము ఎవరిని కలిశాడు? మెల్కీజెదెక్ అనేటువంటి వ్యక్తిని కలిశాడండి. అబ్రహాము మెల్కీజెదెక్నే కాదు, 3 కలిశాడు. 3 దూతలు వచ్చారు. వాళ్ళకి కూర్చోబెట్టి భోజనం పెట్టాడు, రొట్టె పెట్టాడు. సూపర్ న్యాచురల్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్. దేవుణ్ణి లోతుగా నమ్మేవారు ఆయన అద్భుత ప్రజలను, ఆ పరలోకము నిజం, దూతలు నిజం, ఆయన రాజ్యము నిజం, ఆయన అద్భుతాలు నిజం. సో ఈయన ఈ మెల్కీజెదెక్ని కలిశాడండి. అయితే ఈ మెల్కీజెదెక్ యొక్క ప్రత్యేకత చూద్దాం. పౌలు అంటాడు, మీరు ఈ మూల పాఠాలను విడిచిపెట్టి పరలోక రాజ్యము, నీతి, పరిశుద్ధత, అత్తమానం ఇవే, ఈ మూల పాఠాలే కాదు, ఇవన్నీ కరెక్టే, అవన్నీ మూలమైనవి, వదిలి మనము కొంచెము వెళ్దామంటాడు పౌలు. 18 నుంచి చూద్దాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి, ఇతడు రాజు, రాజైన మెల్కీసెదెక్. ఇంకొకటేమో అతడు దేవుని యాజకుడు. అయితే ఈ మెల్కీసెదెక్కి 2 ఉన్నాయి అభిషేకాలు. చాలా ఉండొచ్చు, కానీ ఒక 2 అభిషేకాలు చూస్తున్నాం. అతనికి ఉండేటువంటి పిలుపుల్లో 2 పిలుపులు. ఏంటి ఆ పిలుపు? ఒకటేమో అతను రాజు. ఇప్పుడు ఈ మెల్కీసెదెక్ రాజు, యాజకుడు. ఈ
ఈ 2 పిలుపులు ఉన్నాయి. కానీ ధర్మశాస్త్ర యుగములో యాజకుడు రాజుగా ఉండకూడదు, రాజు యాజకుడుగా ఉండకూడదు. సౌలు రాజు, కానీ సమూయేలు యాజకుడు. ధర్మశాస్త్ర యుగములో మెల్కిసెదెకు యాజకము లేదు. ఏ యాజకం ఉంది? అహరోను యాజకం. అహరోను యాజకం అంటే ఏంటి? రాజు వేరు, యాజకుడు వేరు. రాజు పని రాజు చేయాలా, యాజకుడు పని యాజకుడు చేయాలా. రాజు వచ్చి ఆ యాజక సంబంధమైన వాటిని ముట్టుకోకూడదు. ఆత్మీయ పనులు లేవీలే చేయాలా. రాజు పనులు రాజే చేయాలా. రాజు పని యాజకుడు చేసిన, యాజకుడు పని రాజు చేసిన తప్పు. ఆ టైంలో పాలిటిక్స్ తప్పు. యాజకుడు పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు. కానీ మెల్కిసెదెకుకి 2 ఉన్నాయి, రాజు యాజకుడు, అద్భుతాలు, ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు యేసుప్రభువు వారు సిలువ ద్వారా ఇచ్చిన యాజకత్వం ఏ యాజకత్వం? మెల్కిసెదెకు యాజకత్వం. యు సీ ద న్యూ వైన్. ఎంతవరకు చూసారా? ద న్యూ వైన్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్, eating and drinking from the abundance of the house of God. This is the new wine. ఇప్పుడు ఏంటి? యేసుప్రభువు వారి రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? మీరు రాజులైన యాజకులు. With the blood he made us kings and priests. So everybody has received Melchizedek priesthood. మెల్కిసెదెకు గొప్పడు, అబ్రహాం గొప్పడు. హెబ్రూలకు వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రూస్ చాప్టర్ 7 మొదటి నుంచి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన. అంటే ఎవరు ఈ షాలేము రాజు? ఎవరు? రాజు యాజకుడు. మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు. చూడండి, నీతికి రాజు, సమాధానికి రాజు, తర్వాత యాజకుడు. ఇక్కడ యాజకుడు అని ఒకసారి ఉంది, రాజు ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. చూడండి, యోహాన్లో ఒక మాట అంటాడు యేసుప్రభువు వారు, ప్రవక్త తన ఇంటి వద్ద, స్వకీయుల వద్ద, స్వదేశం వద్ద తప్ప ఎక్కడా గణహీనుడు కాదు. ప్రవక్తలు అవమానపడతారని యేసుప్రభువు వారికి తెలుసు. ఎంతమందికి అర్థమైంది ఇది? అందుకనే ఆయన సిలువ తర్వాత నిన్ను కేవలము రాజుగా, ప్రవక్తగా చేయలేదు, రాజులైన ప్రవక్తగా, రాజులైన యాజకులుగా చేశాడు. అందుకే దేవుడు మొదట తన విశ్వాసులను రాజులుగా చేసి తర్వాత యాజకత్వం ఇచ్చాడు. దట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ గ్రేట్. ఇది పొందిన తర్వాత నీ ప్రార్థన కూడా మార్పు జరుగుతుంది. యువర్ ప్రేయర్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సో ఆయన రక్తం వల్ల ఏం చేశాడు? హీ మేడ్ us kings and priests. When the church prays, things will shift. పేతురుని దూత బయటికి తీసుకొచ్చేసింది, పౌలుని తీసుకొచ్చేసింది. ఏంటి చర్లేసేది నిన్ను? అయితే ఈ రోజు ఇప్పుడు దాకా జరిగింది వేరు. ఈ మర్మాన్ని పట్టుకుని వాక్యం బట్టి ప్రార్థిస్తారో యు విల్ సీ ఎ చేంజ్. రీడ్. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనుము అనెను. అతడాలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుపగవని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి. చూడండి, పేతురుకు తెలివి వచ్చి అంటే పేతురుకు కూడా లేదు దేవుడు రక్షిస్తాడని. The supernatural will give you wisdom. Deliverance will give you wisdom. Miracle will give you wisdom. The wisdom is supernatural. అయితే పేతురు విడిపించడమే కాదు, ఏం జరిగిందో చూద్దాం. 19 చూద్దాం. హేరోదు అతని కోసరం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను. ఓకే, తర్వాత ఏమైంది? 21 చూద్దాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు
ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. God's word is unstoppable. You are the kings and priests. నువ్వు కాకపోతే దేవుడు వేరే వాళ్ళు చెప్తాడు. Somebody is shifting their standard to Melchizedek priesthood. King and a priest. ఇప్పుడు చెప్పండి, రాజులైన యాజకులకి వారి ప్రాంతాల్లో అవమానం వస్తుందా? రాదు. He can never get shame. He is a king and a priest. ఆయన రక్తము ద్వారా 2000 సంవత్సరాల క్రితం ఇంకా ఆయన రక్తములో ఏముందో nobody has not understood what is in the blood of Jesus. Somebody is understanding the mystery behind the blood. చాలా మంది రక్తంలో ఉండే మర్మాన్ని అర్థం చేసుకుందురుగాక. అంటే ప్రతి విశ్వాసికి ఘనత రావాల్సిందే. Your name shall be great. ఎలాగా? By making you a king and a priest. నజరేయుడైన యేసయ్య, ఈ వాక్యం విన్న వారిని ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యము వారి జీవితాల్లో నెరవేరినట్లు ఆశీర్వదించండి అయ్యా. లెట్ ఇట్ ఎంటర్ ఇంటు ద రీన్స్ అండ్ సీల్ ఇట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీవెంత గనుడువో, నీ రక్తము ద్వారా ఏం చేశావో, నువ్వు ఏ ఆశీర్వాదం ఇచ్చావో, దాని తర్వాత ఏ యాజకత్వం ఇచ్చావో దాన్ని ధ్యానిస్తూ అంచెలంచెలుగా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళే కృప దయచేయండి. ఆచారబద్ధమైనటువంటి జీవితము కాకుండా విశ్వాసంబంధమైనటువంటి జీవితము జీవించి నీ నామాన్ని మహిమపరిచి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ వధువును సిద్ధపరిచే కృప సంఘానికి నీ విశ్వాసులకు దయచేయమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.